కాంగ్రెస్ కావాలి మాకు మంచిగా ప్రేమంగా మంచిగా చూస్తాడేమో ఈ కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చూస్తాడు అనుకున్నాము అనుకొని గెలిపిస్తే మా పొట్ట మీద మన్ను వస్తాడా మమ్మల్ని చంపుతాడా మనం తెల్లాలు వచ్చి 2 రోజులు మేము ఏడ చూసుకోవాలి 2 రోజులకు ఇల్లు తయారవుతుందా గుడిసె తయారవుతుందా రూపాయి ఒక్కొక్క బాసన్లు తోముకొని మైత నగరు విజయనగరు సంతోష నగర్ పోయి బాసన్లు తోముకొని మేము గింత 50 గజాలు కొనుక్కొని గింత గుడిసె వేసుకుంటే ఆ గుడిసెలు కూడా కొట్టిపోతాడు మాకు తిండి లేదు తిప్పలు లేదు నిన్న వండుకున్న పువ్వు 3 రోజులు తింటున్నాము మా బాధలు భగవంతునికి ఎరకైతున్నాయి 9 నెలలు ఆయన వచ్చి మామకి ఇంత కష్టాలు పెడుతున్నావు సరే వాడికి ఎవడైనా ఉలవడానికి వచ్చిననుకో వాడి మీద పెట్రోల్ తల పెడతాం మేము తల పెట్టుకుంటాం ఇంకా అంత అలకదనం కాదు మా ఇండ్లలోకి వచ్చి చూతురా మేము ఏ పరిస్థితిలో ఉండము మా ఇండ్లలోకి మొత్తం తిరిగి వచ్చి చూతురా మా ఇండ్లలో ఏముండవి బొచ్చలు కప్పుకోనికే బట్టలు సరిగా లేవు మాకు అటువంటి పరిస్థితుల్లో ఉండము మేము నీ లెక్క సీఎం అయ్యి మేము ఆ రోడ్డు మీద కట్టుకోని నీ ఆవేదన నాకు అర్థమవుతుంది పెద్దమ్మా కాకపోతే కుమిలి చచ్చిపోయిండు ఒకటి మనం ఆవేశాలకు వెళ్ళు ఏదో మన ఆవేశాలకు వెళ్ళకూడదు ఒక విషయం నేను ఆవేశాలకు వెళ్ళకూడదు గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళు దిగొస్తారా దిగుతారు మన జోలికి రాకుండా ఉంటారు కానీ మనం ఏ విధంగా వెళ్ళాలి ఆ విధంగా కానీ మీరు పెట్రోల్ పోసుకుంటాం తగలాడు ఇవన్నీ వద్దామా మనకి ఎందుకు ఇవన్నీ మేము ఇన్ని రోజుల సంది కష్టపడి గింత గుడిసెకొస్తున్నా 30-40 సంవత్సరాలు చచ్చిపోతాము వాడు కేసులు తీసుకొని వచ్చినట్టు అన్నలే వండుకుంటాం చచ్చిపోతాం. రైట్ సో మహిళలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇక్కడ అధికారులు వచ్చి కూల్చివేతలు చేస్తే మాత్రానికి తప్పకుండా వాళ్ళకి రావడానికి రెడీ అవసరం చంపడానికైనా రెడీ అంటున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని ఈ పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ ఏం జరిగినా ప్రజల యొక్క సెంటిమెంట్ ని ప్రజల యొక్క నిస్సహాయతని దాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి కార్యక్రమం చేయకూడదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయట్లేదు. కష్టపడి కట్టుకున్న వాటిని కూల్చకండి దయచేసి అని చెప్పి అంటున్నారు. చూద్దాం పేదల పార్టీ మనకి పేదవాళ్ళకి ఇదివరకు న్యాయం చేసిందని చెప్పి కోరుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు మీరు కాంగ్రెస్ వద్దనుకో సోనియమ్మ మంచిది, ఇంద్రమ్మ మంచిది, సోనియమ్మ మంచిది, రాహుల్ గాంధీ కూడా మంచిది. కానీ ఈ రేవంత్ రెడ్డి కావాలని కాంగ్రెస్ మీద పగబట్టిండు, కావాలని వచ్చిండు పబ్లిక్ లా వాళ్ళ పేరు ముంచుతామని మళ్ళీ ప్లాన్ చేస్తుండు. కానీ వాళ్ళ సోనియమ్మ రాహుల్ గాంధీ మీద సోనియా మీద వాళ్ళు చర్చ తీసుకోవాలి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళ కరెక్ట్ పేదవాళ్ళది ప్రభుత్వం కదా, పేదవాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయాలి. ఏం లేదు ప్రతిసారి ఏమంటాం కాంగ్రెస్ గ్రేట్ అంటాం. కాంగ్రెస్ లా అప్పుడు ప్రతి ఒక్కటి ఆఫర్ ఇచ్చింది. రేషన్ కార్డులని పేదవాళ్ళకి ఇండ్లు లేకుంటే ఇండ్లు గాని ఆరోగ్యశ్రీ అని ప్రతి ఒక్కటి కాంగ్రెస్ చేసింది. కానీ ఈ రోజు సాయం చేసింది, మా మీద మట్టి కూడా వస్తుంది. కానీ అది సోనియమ్మ చేయదు, ఇంద్రమ్మ పథకం లాంటిది లేదు. కానీ కావాలని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తీస్తారా మా సొంతల పేదవాళ్లకు సాయం చేస్తారా? ఇంద్రమ్మ రాహుల్ గాంధీ ఎవరున్న పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్న పేదవాళ్ళకి సాయం చేయాలి. ఓకే సో మొత్తానికి చూసారు కదండి. ఇప్పుడు ఇది నాలా అక్కడ ఉన్నది అది మొత్తం కూడా మూసికి సంబంధించినటువంటి నాలా ఇది. సో దాని పరివాహక ప్రాంతాలైనటువంటి ఈ కట్టడాలన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ సర్వే చేశారు వచ్చి. సో ఇవన్నీ ఎక్కడైతే వీళ్ళు కూలగొడతారా అన్న భయంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ కాబట్టి ఇలాంటి అన్నీ కూడా ప్రభుత్వం మానుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, ఇలాంటి ఎప్పుడు ఎవరిల్లు కూడుస్తారో తెలియని పరిస్థితిలో వాళ్ళు లేనిపోయిన బీపీలు షుగర్లు తెచ్చుకుని చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నాలాలు ఉన్నాయి. ఈ నాలాకు సంబంధించి ఇదంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుందా లేకపోతే ఎఫ్టీఏలోకి వస్తుందా తెలియని పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేదు. కనీసం ఇక్కడ అధికారులు ఒక బోర్డు కానీ లేకపోతే అమ్మ ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీలోకి వస్తుంది, మీరు దీన్ని ఖాళీ చేయాలని చెప్పడం కానీ అలాంటిది ఏమి లేకుండా సర్వేలు చేయడంతో ఇక్కడంతా కూడా ప్రజలకి
ఒక రకమైనటువంటి ఆందోళన కలిగింది. సో నిజంగానే మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూస్తుంటే చాలా చోట్ల పేద ప్రజలు ఇల్లు కూడా కూల్చేశారు. అసలు నిర్దాక్షిణ్యంగా కూల్చడం జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఏదైతే ఉందో నిజంగా అక్రమ కట్టడాల మీద వాళ్ళు జులుం ప్రదర్శిస్తే ఒక రకమైనటువంటి ఇమేజ్, ఒక రకమైనటువంటి మైలేజ్ వచ్చేది. కానీ ఇక్కడ పేద ప్రజల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మేము ఓట్లేస్తే గెలిచిన రేవంత్ రెడ్డి ఈరోజు మాకే ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇదైతే మొత్తం కూడా మూసీ నది రివర్. ఈ రివర్కి సంబంధించి ఆనుకున్నటువంటి ఏరియా ఇదంతా కూడా. సో ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఒక చుక్క కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడు కూడా లేదు. సో ఏ రకంగా ఇక్కడ బఫర్ జోన్లోకి వస్తుంది, ఏ రకంగా ఇది ఎఫ్టీఏలోకి వస్తుంది అని చెప్పి ప్రజలు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ అందరూ వచ్చారు. సో ఆందోళనకైతే చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో మరి దీన్ని ప్రభుత్వం ఒక మానవతా హృదయంతో ఆలోచించి ఒక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మీడియాను కూడా దీంట్లో కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మీడియా అత్యుత్సాహంతో రకరకాలుగా చూపించడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మీడియాను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ మీడియా ఉన్నదే చూపిస్తుంది, ఇక్కడ లేనిది ఏది కూడా చూపించట్లేదు. గవర్నమెంట్ ఏదైనా నిలబడాలంటే పేద ప్రజలు ఈరోజు వాళ్ళ ఓట్లే కాబట్టి వీళ్ళకి కనీస న్యాయం, వీళ్ళకి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏ ఇల్లు కూల్చినా దానికి సంబంధించినటువంటి రేటు ఇక్కడ గవర్నమెంట్ రేటు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రేటు ఏ రేట్ అయితే పలుకుతుందో ఆ రేటు వాళ్ళకి ఇచ్చి మీరు కూలగొట్టుకోండి, దానికి తప్పులేదు. కానీ ఏదో నా మాత్రం ఒక ఎక్కడో మూలెక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి కూలగొడతానంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వీళ్ళకి సత్వరమైన న్యాయం జరగాలని చెప్పేసి గవర్నమెంట్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతుంది సిటీలో. సో గవర్నమెంట్ ఆ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. కోర్టు స్టూడియో. హైడ్రా పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే అక్రమ కట్టడాలకి పూనుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ అంటే చెరువులకు పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఎవరైతే అక్రమంగా కట్టారో కట్టడాలన్నీ కూల్చేస్తున్నారు. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా అది పేద లేకపోతే ధనిక వర్గాలు అనేది ఆలోచించకుండా మొత్తం కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ పేద ప్రజల మీదే ఈ ప్రభుత్వం ఎక్కువ జులుం చూపిస్తుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం బాలకృష్ణ కాలనీ బాలకృష్ణ నగర్ కేటీఆర్ కాలనీలో ఉన్నాం, కేసీఆర్ కాలనీలో ఉన్నాం. ఈ కేసీఆర్ కాలనీలో ఆల్రెడీ అధికారులు వచ్చి ఇక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేలు చేశారు. త్వరలో ఇక్కడ వీళ్ళకి నోటీసులు ఇచ్చి అన్ని కూడా కూల్చేస్తామని అని వాళ్ళకి చెప్పడం జరిగింది. చూస్తే ఆ ముంగటదంతా కూడా చెరువే. ఈ చెరువుకు సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ నాలాకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఈ రోజు మొత్తం సర్వేలు నిర్వహించి ఇక్కడ కూడా కూల్చివేతలకి పూనుకున్నట్టుగా ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులుగా చాలా మంది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ళు కట్టుకుని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం నిజంగా అసలు ఏం జరుగుతుంది, మరి వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా లేకపోతే ఏమన్నా అధికారులు వచ్చి వీళ్ళకి ఖాళీ చేయమని చెప్పడం జరిగిందో ఏంటనేది వీళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? రామచంద్ర గారు ఏంటి అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ ఇంతవరకు వచ్చారు మున్సిపాల్ వచ్చేసి మార్కులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ ఇక్కడ మీ మార్కులు ఎందుకు ఇచ్చి? పట్ట భూములు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇవి పట్ట భూములు. అన్ని పాస్బుక్లు, పానీలు, లేవట్లు, ఇంటి హౌస్ నెంబర్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, కరెంట్ మీటర్స్ ఉన్నాయి, మన హౌస్ నెంబర్ రోడ్స్ పడ్డాయి. మీకు మూసికి చాలా దూరం ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీరు ఎందుకు మార్కులు పెడుతున్నా అడిగితేను మా రేవంత్ రెడ్డి దీనికి ప్రపోజల్ తీసుకొని దానికి రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత ఉన్నాయో దానికి ట్రిపుల్ రేట్ ఇస్తానంటున్నారు. దానికి అందువల్ల మేము మార్కులు పెట్టామని చెప్పేసి ఒక మున్సిపల్ అతను మాకు చెప్పారు. దానివల్ల మేము చూకున్నాము. ఇంతవరకు కూడా వీళ్ళు రాలేదు. ఇప్పుడు వచ్చారు, మాకు నోటీసులు రాలేదు, ఎవరు వచ్చి కాల్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఇప్పుడు వచ్చి వీడియో వాళ్ళు వచ్చేసి కూలగొడుతున్నాం చేస్తున్నాం అంటే అక్కడ మూచి ఉన్నది. మూచి తరపున అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళి తీయాలి? మూచి సెంటర్లకి తీసి ఇక్కడ ఎంత తీసుకోవాలి, అక్కడ తరపున ఎంత తీసుకోవాలి, ఆ రెండు విధాల కొలతలు పెట్టుకొని తీసుకొని మార్కులు పెట్టండి. మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏమున్నా మీరు తీసుకోండి. మిగతా పాస్బుక్లు, పానీలు, డాక్యుమెంట్స్ తీసుకున్న పట్టదారు భూములకి వెళ్ళి మేము కబ్జాలు చేయలేదు, మేము కుడిసెలు చేసుకోలేదు. ఎవరు ఉన్న 50, 30, 40, 20 గదాలు కొనుక్కొని మేము సంసారాలు చేస్తున్నాం. దీనివల్ల మీరు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 20 సంవత్సరాలు రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చాయి,
నీళ్లు వచ్చాయి, రోడ్లు పడ్డాయి, డ్రైనేజీలు పడ్డాయి. ఇంతవరకు మాకు ఎలాంటి ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఈ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మా రేవంత్ రెడ్డి వస్తే ఎంతో మాకు మేలు చేస్తాడు అని చెప్పి మిమ్మల్ని మేము గెలిపించుకుంటా అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసే మనిషి రేవంత్ రెడ్డి ఈ పబ్లిక్ మొత్తాన్ని ఆగమాగం చేసి చిత్రగంత్రం చేసి ఆగమాగం చేస్తున్నాడు. కానీ దయచేసి ఈ పబ్లిక్ ను దయచేసి చూసుకొని గరీబులను కాపాడండి. చెరువులు మూసులు అక్కడ చూసుకొని ఉన్న వాళ్ళను కూలగొట్టించి గరీబులను కాపాడమని చెప్పి దయచేసి. కానీ చూసుకుంటే మరి ఇప్పుడు అక్రమంగా కట్టడం అనేది లేదు. ఈ పక్కా పాస్బుక్లతో సహా ఉన్నాయి. నీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వరకు ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అక్కడ వచ్చి చేసుకోండి. రిజిస్ట్రేషన్ హౌసెస్ ఉన్నాయి, మన పానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నాయి. మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఎంతవరకు అదో తీసేసుకోండి. అక్కడ మీకు ఎంత కావాలంటే అంతవరకు మీ గవర్నమెంట్ పెట్టుకుంటా పోయి ఇంతవరకు కూల్ చేస్తాము ఇంతవరకు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అది ఇంతవరకు ఏ మనిషి రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రాలేదు. ఇంద్రమంగించాలి కూడా ఇంతవరకు రాలేదు. సో మరి ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చారు మరి? ఈ వీడియో వాళ్ళు ఇక్కడ అంత పోతుంది అంటే పబ్లిక్ అందరు భయంతో పిల్లలతోటి ఎస్టీ వాళ్ళు, ఏసీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఒక జమగూడ వాళ్ళు ఇక్కడ సర్వే చేశారంట కదా? సర్వే చేశారు. ఉన్న వరకు కూడా త్రిబుల్ వేశారు. అక్కడ ఉన్న మూసి కాకుండా ఇంకా ఎక్కువ చేశారు. ఈ మూసిలో ఉన్న తీసేసుకొని మిగతా కొలతల ప్రకారంగా దాన్ని క్యాన్సల్ చేసి గరీబ్ వాళ్ళని కాపాడవలసి అని చెప్పి నేను రేవంత్